సో ఈ వీడియోలో కనిపిస్తుంది ఇది నార్మల్ కాదండి. దీన్ని మనం మెడికల్ టర్మ్స్లో మ్యాక్రోమాస్టియా అంటాం. సో ఇది ఒక రేర్ కండిషన్. దీంట్లో ఏంటంటే బ్రెస్ట్ సైజ్ అనేది చాలా అబ్నార్మల్గా ఎన్లార్జ్ అవుతుంది. సో అది హార్మోన్స్ వల్ల అవ్వచ్చు, కొన్ని మెడికేషన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వల్ల అవ్వచ్చు, జెనెటికల్గా రావచ్చు. చాలా రేర్ కేసెస్లో క్యాన్సర్ వల్ల కూడా ఇలా మ్యాక్రోమాస్టియా రావచ్చు. సో అందుకే మనం ఏంటంటే దీన్ని ఎగ్జామిన్ చేసుకుని రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో ఇలా ఎక్కువ బ్రెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళు ఓన్లీ అపియరెన్స్లో మాత్రమే కాకుండా వాళ్ళకి ఏంటంటే సివియర్గా బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ వస్తుంటాయి. తర్వాత బ్రెస్ట్ అడుగును కూడా మనకి ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల కొన్ని కేసెస్లో బాగా సివియర్ అయితే ఇన్ఫెక్షన్లా కూడా రావచ్చు. ప్లస్ అది కాకుండా డైలీ రొటీన్ యాక్టివిటీస్ అంటే మనం జస్ట్ మెట్లు ఎక్కడం, దిగడం, జాగింగ్ చేయడం, ఏదైనా జిమ్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. దీని సొల్యూషన్ ఒక్కటే, అది బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ. సో ఈ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలో మనం ఏం చేస్తామంటే మీకు ఎక్సెస్గా ఉన్న బ్రెస్ట్ టిష్యూని మనం రిమూవ్ చేస్తాం, ఎక్సెస్గా ఉన్న స్కిన్ రిమూవ్ చేస్తాం. మీ కప్పు సైజ్ ఏదైతే ఉందో మీ బాడీ ప్రపోర్షన్కి ఏది సూట్ అవుతుందో దానికి మనం తగ్గించి రీషేప్ చేస్తాం బ్రెస్ట్ని. సో దీనివల్ల ఓన్లీ కాస్మెటికల్గా ఇంప్రూవ్మెంటే కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. మీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇష్యూస్ తగ్గితే, స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అవి తగ్గితే మీ డైలీ యాక్టివిటీస్ అవి మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. సో బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అనేది ఓన్లీ కాస్మెటిక్ సర్జరీ, ఇప్పుడు అది అవసరం ఏముంది అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. సో మీకు బ్రెస్ట్కి సంబంధించి బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉంది, దీనికి సంబంధించి తగ్గించుకోవాలనుకుంటే మనకున్న ఆప్షన్స్ ఏంటి, మనం ఈ ఏజ్లో సర్జరీ చేసుకోవచ్చా, ఫీడింగ్ ముందు చేసుకోవాలా, బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత చేసుకోవాలా, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే ప్లీజ్ కన్సల్ట్ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్.